శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 9వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, ఈ వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపిస్తే ఈ వారం మొత్తం యోగిస్తుందో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ ఆఖరి రోజు అంటే శనివారం రోజు 12వ స్థానంలోకి వెళుతున్నాడు. అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. రాజకీయాల్లో కూడా చాలా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ వల్ల పనులు అయిపోతూ ఉంటాయి. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం కూడా ఈ వారంలో శుక్రవారం వరకు ప్రయత్నం చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మంచి రాజవైభవం కనిపిస్తోంది. ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాయి ఉంటుంది. శనివారానికి వచ్చేసరికి వారంలో ఆఖరి రోజు రవి బలం తగ్గిపోతుంది. అప్పుడు ఆఫీసులో వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వాళ్ళ విషయంలో ఈ వారంలో ఆఖరి రోజు శనివారం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మొత్తం కూడా బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు ఎక్కువ కష్టపడ్డా తక్కువ ఫలితం ఉంటుంది. కాబట్టి కష్టం బాగా పడేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళండి. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. బాగా కష్టపడి వ్యాపారం చేసినా ఆశించిన స్థాయిలో లాభాలు కనిపించవు. బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు. 3వ స్థానంలో కుజుడు బాగున్నప్పుడు మీకు ఎవరైనా అన్నదమ్ములు ఉంటే వాళ్ళతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. వాళ్ళ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళతో కలిసి ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, కంబైన్డ్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే దాన్ని అమ్మటానికి ఈ వారం బలం బాగుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంది. రియల్ ఎస్టేట్లో మంచి బ్రహ్మాండమైన డీల్స్ ఓకే అయ్యి లాభాలు వచ్చే యోగం ఉంది. అప్పులు తీర్చాలనుకుంటే అప్పులు కూడా తీరుస్తారు. కానీ మెయిన్గా మేషరాశి వాళ్ళు మాత్రం బ్రదర్స్ సపోర్ట్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఈ వారం పొందగలుగుతారు. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే ఖర్చులు కూడా బాగా ఉంటాయి. ఖర్చును కొంచెం కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి వాటిల్లో కానీ, బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్, సంగీత నాట్య రంగాలు, సినిమా టీవీ రంగాల పరంగా కానీ అనుకూలత కొద్దిగా తక్కువగా ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంటే ఈ వారం మేషరాశి వాళ్ళకి సూర్యుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, కానీ బుధుడు శుక్రుడు బాలేరు. బుధుడి బలం పెరగాలంటే రోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. శుక్రుడి బలం పెరగాలంటే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే బుధుడికి అధిపతి గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దేవత లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రం ఇవి చదువుకున్న, చాంటింగ్ విన్నా మంచి అనుకూలత ఈ వారం కనిపిస్తుంది. నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రవారం వరకు 10వ సంచారం, ఆఖరి రోజు శనివారం 11వ సంచారం. ఈ 2 కూడా సూర్యుడికి బ్రహ్మాండంగా యోగిస్తాయి. అయితే ఆదివారం నుంచి శుక్రవారం వరకు సూర్యుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి గనక ఎవరైనా రాస్తున్నట్లయితే చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తారు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసుకుంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆఖరి రోజు శనివారం అయితే వృత్తిలో ఊహించని విధంగా అత్యుత్తమ స్థాయికి వెళ్ళగలుగుతారు. రాజకీయాల్లో బాగుంటుంది, వ్యవసాయ రంగంలో బాగుంటుంది. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ రావటానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అనుకూలంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో ఉన్నాడు. అంటే విద్యార్థులకు బ్రహ్మాండమైన టైం అని చెప్పుకోవాలి.
ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంకులో పాస్ అవుతారు. కావలసిన చోట సీట్ల కోసం ట్రై చేస్తే ఆ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే బుధుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో మీ వాక్చాతుర్యంతో అధికారులను ఆకట్టుకుంటారు. మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ ఖచ్చితంగా వస్తుంది. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. బుధుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. అలాగే కుజుడు 2nd హౌస్లో ఉన్నాడు. అంటే కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఒక చిన్న మాట వల్ల ఫ్యామిలీతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 11వ స్థానంలో బాగున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వృషభ రాశి స్త్రీలకైనా వృషభ రాశి పురుషులకైనా వేరే లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. దానివల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మంచి బ్రహ్మాండమైన సక్సెస్, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా విపరీతంగా సంపాదించగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ ఏ బిజినెస్ చేసినా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే శుక్రుడి లాభస్థాన సంచారం వల్ల వాటిలో బ్రహ్మాండమైన సక్సెస్ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. డబ్బు పరంగా కూడా అద్భుతమైనటువంటి విధంగా డబ్బు రావటం అనేది జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కనిపిస్తుంది. అలాగే శుక్రుడు, బుధుడు, రవి ఈ 3 గ్రహాలు బ్రహ్మాండంగా ఉండటం వల్ల ఈ వారం వృషభ రాశికి తిరుగులేదు. అంటే వృషభ రాశి వాళ్ళు ఈ వారం చక్రం తిప్పబోతున్నారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్క కుజుడే బాలేడు. అందుకే కుజుడి అనుగ్రహం కోసం ఓం అం అంగారకాయ నమః రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోవాలి. నరసింహస్వామి టెంపుల్కి కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కానీ వెళ్ళాలి. సుబ్రహ్మణ్య అష్టకము లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ విన్నా చదివినా చాలా మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. దానివల్ల కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 9వ స్థానంలో ఉంటాడు. శనివారం 10వ స్థానంలోకి వస్తాడు. అంటే శనివారం సూర్యుడి బలం వస్తుంది. శుక్రవారం వరకు బలం ఉండదు. శుక్రవారం వరకు మిథున్ రాశి వాళ్ళకి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో టెన్షన్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఫీల్డ్లో టెన్షన్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ట్రబుల్స్ ఉంటాయి, పిత్రార్జిత ఆస్తుల పరమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ శనివారంకి వచ్చేసరికి ఒక్కసారిగా వీటన్నిటిలో పాజిటివిటీ కనిపిస్తుంది. ఆఫీసులో అందరూ అనుకూలంగా మారిపోతారు. శనివారం రోజు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే, శనివారం ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా శుభవార్త వింటారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ హెల్ప్ఫుల్గా ఉంటారు. శనివారం పాలిటిక్స్, అగ్రికల్చర్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ట్రబుల్స్ ఉన్న శనివారం ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ రోజు సూర్యుడు మారిన సంచారం ఉంటుంది కాబట్టి ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే బుధుడు 10వ స్థానంలో ఈ వారం మొత్తం ఉన్నాడు. అంటే బుధుడు బలం లేదు. విద్యార్థులు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే తక్కువ ఫలితం వస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా ఎక్కువ కష్టపడి ఇంటర్వ్యూ చేసినా కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ క్వాలిఫై అయినా కూడా కొత్త జాబ్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా ఎంత బాగా కష్టపడ్డా లాభాలు అనేవి పెద్దగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం కనిపించవు. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా కోపం ఉంటుంది. ఆ కోపం వల్ల కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే శుక్రుడు 10th హౌస్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలం కాదు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో నష్టాలు కనిపిస్తూ ఉంటాయి లేదా పెద్దగా లాభాలు ఉండవు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు బాలేడు, కుజుడు బాలేడు, బుధుడు బాలేడు, రవి మాత్రం ఆఖరి రోజు బాగున్నాడు. శుక్రవారం వరకు బాలేడు. అంటే ఎక్కువ గ్రహాలు బాలేవు. ఎక్కువ గ్రహాలు బాలేనప్పుడు ఏం చేయాలంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఒక్కసారి అనుగ్రహించాలంటే నరసింహస్వామిని పూజించాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టి రండి. నరసింహస్వామికి ప్రదక్షిణలు 9 చేసుకుని ఆ టెంపుల్ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపం పెట్టొస్తే కూడా రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినండి.
నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించటం. అలాగే కేజింబావు కందులు, కేజింబావు పెసలు, కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకున్న రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 8వ ఇంట్లో రవి ఉన్నాడు. అష్టమ రవి దోషం ఉంది. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం హెల్త్ గురించి కర్కాటక రాశి వాళ్ళు శుక్రవారం వరకు కేర్ఫుల్గా ఉండాలి. శనివారం కొంత బెటర్గా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ఐస్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అలాగే పాలిటిక్స్లో, అగ్రికల్చర్లో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా ఈ వారం ఇబ్బందులు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తాయి. బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా పెద్ద గొప్ప ఫలితాలు ఏమి ఈ వారం కనిపించవు. అలాగే కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. దీన్ని వ్యయ కుజ దోషం అంటారు. కర్కాటక రాశి వాళ్ళకి వ్యయ కుజ దోషం ఈ వారం ఉంది. అంటే శత్రువులు ఉంటారు, ఖర్చులు ఉంటాయి, వృధా ఖర్చులు, అంతర్గత శత్రువులు, ఈ సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి. వృధా ఖర్చుల వల్ల, అంతర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉండటం మంచిదే. శుక్రుడు మాత్రం బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు భాగ్యంలో ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టం వస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో మాత్రం లాభాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అనుకూలత కనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. ఈ వారం కర్కాటక రాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు బాలేరు. ఈ 3 గ్రహాలు కూడా ఎట్ ఏ టైం ఫేవరబుల్ అవ్వాలంటే సుదర్శన మంత్రం రోజు స్నానం చేశాక 11 సార్లు చదువుకోండి. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యోర్ముత్యం నమామ్యహం. ఈ సుదర్శన మంత్రం చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటం చేస్తే చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ 3 గ్రహాలకు సంబంధించిన ధాన్యం అంటే గోధుమలు, పెసలు, కందులు వీటిని నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు చొప్పున పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం అనేది వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది, పెద్దగా అనుకూల ఫలితాలనే ఇవ్వదు. ఆఫీసులో కూడా ఎవరైనా వ్యక్తుల్ని నమ్మితే పార్ట్నర్షిప్లో మోసం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో పాలిటిక్స్, అగ్రికల్చర్లో కూడా డల్గా ఉంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు కనిపిస్తాయి. హెల్త్ విషయంలో వారంలో ఆఖరి రోజు శనివారం బాగా కేర్ఫుల్గా ఉండాలి. శనివారం రోజు హెల్త్ ఇష్యూస్ పెరిగే అవకాశం అనేది సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం అంటారు. దీనివల్ల ఎంత చదివినా సరే జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఎగ్జామ్స్ పిల్లలు రాయలేకపోతారు, సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేక ఇబ్బంది పడతారు. అలాగే జాబ్లో కూడా మీరు ఎంత బాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసినా సరే ఆ లాస్ట్ మూమెంట్ ఫెయిల్యూర్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, పెద్దగా లాభాలు ఏం కనిపించవు. అష్టమ బుధ దోషం వల్ల ఈ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కుజుడు మాత్రం 11వ స్థానంలో ఉన్నాడు. సింహరాశి వాళ్ళ కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక మంచి ప్రాపర్టీ తక్కువ రేటు కొనుక్కోగలుగుతారు. గట్టిగా ట్రై చేయండి, సొంత ఇంటి యోగం ఈ వారం ఉంది. బాగా గట్టిగా ట్రై చేస్తే ల్యాండ్ కానీ, హౌస్ కానీ, ప్రాపర్టీ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా కొనగలుగుతారు. రియల్ ఎస్టేట్లో మాత్రం జాక్పాట్ కొట్టినట్టే. సింహరాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తే ఒక్కసారిగా పెద్ద డీల్ ఓకే అవుతుంది. అప్పులు క్లియర్ చేస్తారు. బ్రదర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. బ్రదర్స్ వల్ల మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు. శుక్రుడు 8వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు 8లో బాగుండటం వల్ల ఏం జరుగుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. అంటే ఈ వారం శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు బాలేవు. ఈ 2 గ్రహాలు బాగుండాలంటే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చాంటింగ్ వినాలి. దానివల్ల రవి, బుధుడు యాక్టివేట్ అవుతారు. దానివల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు ఆహారంగా తినిపిస్తూ దాంతోపాటుగా కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రవి, బుధుల బలం పెరుగుతుంది.
సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉండి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6-7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం 6వ సంచారం, ఆఖరి రోజు శనివారం 7వ స్థానంలోకి మారుతున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సూర్యుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. హెల్త్ చాలా బాగుంటుంది. పాలిటిక్స్లో బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. కన్యారాశి వాళ్ళు ఆఫీసులో చక్రం తిప్పగలరు. శనివారం రోజు టెన్షన్స్ మొదలవుతాయి. వారంలో ఆఖరి రోజు ఆఫీసులో అంతర్గత శత్రువులు పెరుగుతారు. మీరు ఎంత కష్టపడ్డా క్రెడిట్ వేరే వాళ్ళకి వస్తుంది. అదంతా శనివారం జరుగుతుంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు మాత్రం ఈ వారం ఆఫీసులో తిరుగుండదు. హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చాలా నెంబర్ 1 పొజిషన్లో చక్రం తిప్పగలుగుతారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కన్యారాశి విద్యార్థులు బాగా చదువుకోవాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. బిజినెస్ కూడా కొంచెం డల్గానే ఉంటుంది. అంత గొప్పగా లాభాలు ఏం కనిపించవు. కుజుడు 10th హౌస్లో ఇబ్బందిగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళకి మాత్రం చాలా పెద్ద దెబ్బ పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో పెద్దగా లాభాలు ఏం కనిపించవు. బ్రదర్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ చేసే వాళ్ళకైతే ఈ వారం కన్యారాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం లేట్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య కూడా కొంచెం డిస్ప్యూట్స్ అనేవి ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే పెళ్ళిళ్ళు కూడా ఆలస్యం అవుతూ ఉంటే కొంచెం సహనంతో ఉండాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా పెద్దగా లాభాలు ఏం కనిపించవు. అంటే ఈ వారం సూర్యుడు బాగున్నాడు. అంటే ఆఖరి రోజు బాలేడు కానీ మిగతా రోజులన్నీ సూర్యుడు బాగున్నాడు. బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాలేవు. బుధుడు బాగుండాలంటే గణపతిని పూజించాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. స్నానం చేశాక ఈ మంత్రం చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. కొబ్బరి నూనెతో గణపతి దగ్గర దీపం పెట్టి గరిక ఎర్రపూలు పెట్టండి. బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అలా వెలిగించడం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది. అలాగే ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే శుక్రుడి బలం లేదు. శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినటం కానీ చదవటం కానీ చేయాలి. అంటే బుధుడు, కుజుడు, శుక్రుడు 3 గ్రహాలు బాలేవు. అందుకే గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, లలిత అమ్మవారిని ముగ్గురిని పూజించుకుంటే వారమంతా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించి నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. లేదా కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుంటుంది. ఇంకా అద్భుతమైన అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి రవి 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం 5వ సంచారం బాగాలేదు. ఆఖరి రోజు శనివారం 6వ సంచారానికి వస్తున్నాడు. అంటే తులారాశి వాళ్ళకి ఆఫీసులో ఈ వారం అంతా టెన్షన్స్ ఉంటాయి. శనివారం ఎక్సలెంట్గా ఉంటుంది. వారమంతా తులారాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్ పరంగా కానీ ఇబ్బందులు ఉంటాయి. ఆఖరి రోజు బాగుంది కాబట్టి ఆఖరి రోజు పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు, అగ్రికల్చర్లో చక్రం తిప్పుతారు, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అందరి మీద ఆధిపత్యం ప్రదర్శించగలుగుతారు. ఆఖరి రోజు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. 6వ స్థానంలో సూర్యుడు కంప్లీట్గా శనివారం రోజు ఈ వారంలో ఫేవరబుల్గా మారిపోతాడు. దానివల్ల ఆఫీసులో బ్రహ్మాండమైన పై చేయి అని తులారాశి వాళ్ళకి ఈ వారంలో ఆఖరి రోజు కనిపిస్తుంది. అప్పటి వరకు కామ్గా ఉండాలి. శుక్రవారం వరకు కామ్గా ఉంటే శనివారం నుంచి మీదే పై చేయి అన్నట్లు ఉంటుంది. అలాగే బుధుడు 6వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు అనేటటువంటి ఆయన 6వ స్థానంలో యోగిస్తున్నప్పుడు విద్యార్థులకు తిరుగులేదు. తులారాశి విద్యార్థులు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఈ వారం ఖచ్చితంగా బ్రహ్మాండమైన ర్యాంకు కొడతారు. కావాల్సిన చోట సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఇంటర్వ్యూకి తులారాశి వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఈ వారం క్వాలిఫికేషన్కి తగిన జాబ్ తులారాశి వాళ్ళకి వస్తుంది. బిజినెస్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. బ్రహ్మాండమైన లాభాలు బిజినెస్లో తులారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తాయి. ఎందుకంటే బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడు మాత్రం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది, ఫుడ్ బిజినెస్ డల్గా ఉంటుంది, బ్రదర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉంటే ఎక్స్పెండిచర్ ఖర్చులు బాగా పెరుగుతాయి, ఖర్చులు కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళకైతే ప్రైవేట్ పార్ట్లో ఏదైనా ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
6th హౌస్లో శుక్రుడు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఇచ్చే అవకాశము, మనీ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశము ఇస్తాడు. కాబట్టి ఈ వారం తులారాశి వాళ్ళకి బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, అంతే. కుజుడు బాలేడు, శుక్రుడు బాలేడు, రవి కూడా వారమంతా బాలేడు, ఆఖరి రోజు బాగున్నాడు. కాబట్టి రవి కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకుని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే రవి కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. సుదర్శన మంత్రం రోజు 11 సార్లు కానీ 9 సార్లు కానీ స్నానం చేసి చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల రవి కుజుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకం ఈ చాంటింగ్ అనేటటువంటిది వినండి లేదా చదువుకోండి. ఓం శ్రీ రాజమాతంగే నమః రోజు 21 సార్లు చదువుకోండి. గోవుకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు, నానబెట్టినటువంటి అలసందలు అంటే బొబ్బర్లు ఆహారంగా తినిపించండి. అలాగే పంతులు గారికి కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు దానం ఇచ్చుకోండి. దీనివల్ల తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు, ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో టెన్షన్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఫీల్డ్లో టెన్షన్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ప్రధానంగా ఆదివారం నుంచి శుక్రవారం వరకు అర్ధాష్టమ రవిదోషం నడుస్తుంది. ఇది ఎక్కువ ట్రబుల్స్ ఇస్తుంది, హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది, హార్ట్ రిలేటెడ్ ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. హెల్త్ విషయంలో ఆఫీసులో విషయాల్లో కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం అంతా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమంలో బుధుడు ఉన్నప్పుడు కూడా సంతానం కలగటం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే బిజినెస్ యావరేజ్గా ఉంటుంది, జాబ్ కూడా యావరేజ్గానే ఉంటుంది. అంటే బుధుడి బలం అయితే ఈ వారం లేదు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు, ఇది కొద్దిగా ఇబ్బంది. అష్టమ కుజ దోషం అంటారు. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కింద పట్టడం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకొని జర్నీస్ చేయాలి. శుక్రుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు, ఇది మంచిదే. 5వ స్థానంలో శుక్రుడి వల్ల వృశ్చిక రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు బాగానే వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం బుధుడు, కుజుడు, రవి ఈ 3 గ్రహాల బలము లేదు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం ఒకేసారి రావాలంటే నరసింహస్వామిని పూజించాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇదే సుదర్శన మంత్రం రోజు 11 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. వీలైతే రోజు ఇంట్లో నరసింహస్వామి ఫోటో ఒకటి పెట్టుకొని 9 ఒత్తుల దీపం నువ్వుల నూనెతో వెలిగించుకోండి. ఎర్రమందార పూలు పెట్టి నమస్కారం చేసుకోండి. వడపప్పు పానక నైవేద్యం పెట్టండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ ఎప్పుడు వింటూ ఉండండి. రవి, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. వారం మొత్తం బ్రహ్మాండంగా వృశ్చిక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి 3, 4 స్థానాల్లో ఉన్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 3వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆఫీసులో బాగుంటుంది, కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు, అగ్రికల్చర్లో బాగుంటుంది, పాలిటిక్స్లో బాగుంటుంది, ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో బాగుంటుంది, వచ్చే ప్రాపర్టీస్ వచ్చే యోగం కూడా కనిపిస్తుంది. కానీ మళ్ళీ రవి 4వ స్థానంలోకి ఆఖరి రోజు వస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ రవి దోషం అంటారు. శనివారం నుంచి మాత్రం ఆఫీస్లో ఇబ్బందులు ఉంటాయి, పాలిటిక్స్లో ఇబ్బందులు ఉంటాయి, అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఆఫీస్కి సంబంధించి ఇంపార్టెంట్వి కంప్లీట్ చేసుకోవాలంటే శుక్రవారం లోపు ట్రై చేసుకోండి. అన్ని ప్రాసెస్లు చేసుకోండి, మీకు పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తుంది. శనివారం నుంచి మాత్రం రవి బలం లేదు, పెద్దగా పాజిటివ్ రిజల్ట్ ఏం కనిపించదు. అలాగే బుధుడు 4వ స్థానంలో బాగున్నాడు, ఇది అనుకూలమే. అందుకని ధనుసు రాశి విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తిరిగి ఉండదు, బ్రహ్మాండంగా షైన్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే 100% పాస్ అయిపోతారు. అలాగే ఇంటర్వ్యూకి వెళితే కావాల్సిన చోట ఇంటర్వ్యూ వచ్చే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే బిజినెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలనే వస్తూ ఉంటాయి. బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ విద్యార్థులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది, బిజినెస్ పీపుల్కి అద్భుతంగా ఉంటుంది.
కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆల్రెడీ రవి బలం ఉంది కాబట్టి ఇంకా ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనకి మెయిన్గా మ్యారిటల్ లైఫ్ పరంగా ఇబ్బందులు వస్తాయి. సప్తమ కుజ దోషం ఉండటం వల్ల పెళ్ళిళ్ళు నిశ్చయం కాకపోవటం ఇలాంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. శుక్రుడు 4వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, డాటర్స్ ఉంటే వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. శుక్రుడు 4వ స్థానంలో ఉండటం వల్ల టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. అంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి కూడా వారం అంతా బాగున్నాడు. ఆఖరి రోజు శనివారం బాలేడు, అంటే కుజుడు ఒక్కడే బాలేడు. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మెయిన్గా బాగుండని గ్రహము అంటే కుజుడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి దేవాలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము ఈ 2 చదువుకుంటే గనక ధనుసు రాశి వాళ్ళకి తిరుగుండదు. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించడం, అదేవిధంగా కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అంటే వారం మొత్తం 2వ సంచారం, ఆఖరి శనివారం 3వ సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే. అంటే వారం అంతా టెన్షన్స్ ఉన్నా శనివారం టెన్షన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. వారం అంతా కెరీర్ పరంగా ఒడిదుడుకులున్నా ఆఖరి శనివారం కెరీర్ ఎక్సలెంట్గా ఉంటుంది. వారం అంతా మకర రాశి వాళ్ళకి ఆఫీసులో టెన్షన్స్ ఉన్నా ఆఖరి శనివారం అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలంటే శనివారం చేసుకోండి. పాలిటిక్స్లో పదవి కోసం ట్రై చేయాలంటే శనివారం చేయండి. అలాగే అగ్రికల్చర్లో కొత్త స్టెప్ వేయాలంటే శనివారం వేయండి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేసుకోవాలన్నా, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ద్వారా బెనిఫిట్స్ పొందాలన్నా శుక్రవారం వరకు కామ్గా ఉండి శనివారం చేసుకోండి. అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు రవి బలం లేదు, శనివారం ఎక్సలెంట్గా ఉంది. శుక్రవారం వరకు థ్రోట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. శనివారం అయితే అవి కూడా ఉండవు. అంటే శనివారం రోజుకి రవి కంప్లీట్గా ఫేవరబుల్ అయిపోతున్నాడు. అలాగే మకర రాశికి బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. బిజినెస్ చేసేవాళ్ళు కూడా బాగా కష్టపడి బిజినెస్ చేసినా పెద్దగా లాభాలు ఏం కనిపించవు. ఉన్న జాబ్లో అయితే ఎప్పుడూ టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి. అంటే బుధుడి బలం కూడా తక్కువ ఉంది. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు మాత్రం 6వ స్థానంలో ఉన్నాడు. ఇది అనుకూలమనే చెప్పాలి. కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ప్రాపర్టీ కొంటారు లేదా ప్రాపర్టీ అమ్ముతారు. మంచి రేటుకి ప్రాపర్టీ అమ్మేయటం లేదా తక్కువ రేటుకి ప్రాపర్టీ కొనుక్కోవటం ఇలాంటివి చేయడానికి మకర రాశి వాళ్ళకి ఈ వారం బలం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు. మంచి డీలోకి అయ్యి లాభాలు వస్తాయి. అప్పులు క్లియర్ చేస్తారు. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పులు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ పొందుతారు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మకర రాశి వాళ్ళకి ఎవరికైనా అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ వల్ల ట్రబుల్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. అలాగే మీ పిల్లల్లో కూడా ఆడపిల్లలు ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం స్మూత్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు మాత్రం మకర రాశి వాళ్ళకి సాధారణంగానే ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అంటే మకర రాశికి ఈ వారం బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి అయితే వారం మొత్తం యోగించకపోయినా ఆఖరి రోజు శనివారం యోగిస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. కుజుడైతే వారం మొత్తం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మకర రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా యోగించటం లేదు కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వింటం చేయాలి. గోమాతకు నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించటం లేదా పంతులు గారికి కేజింబావు పెసలు, కేజింబావు బొబ్బర్లు దానం ఇవ్వటం చేయాలి. ఇలా చేస్తే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
ఆదివారం నుంచి శుక్రవారం వరకు 1వ సంచారం. జన్మంలో సూర్యుడు యోగించాడు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కంటికి సంబంధించిన సమస్యలు కానీ, ఇలాంటివి ఈ వారంలో శుక్రవారం వరకు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో శుక్రవారం వరకు ఆఫీసులో కూడా ట్రబుల్స్ ఎక్కువ ఉంటాయి. అందరితో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో సమస్యలు, అగ్రికల్చర్ ఫీల్డ్లో సమస్యలు, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు, ఇవన్నీ కనిపిస్తాయి. శనివారం కొంత ఉపశమనం అని చెప్పాలి. ఆ రోజు అయితే మాత్రం హెల్త్ ఇష్యూస్ చాలా వరకు రికవర్ అవుతాయి. కానీ 2nd హౌస్లో రవి యోగించడు కాబట్టి నోటికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆఫీసులో కూడా మాట అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే గొడవలు అవుతాయి. కానీ ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉన్నంత హెల్త్ ఇష్యూస్ కానీ, ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉన్నంత ఆఫీస్ ఇష్యూస్ కానీ శనివారం ఉండవు. కొంత రిలీఫ్ అనేది కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే బుధుడు 2వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. విద్యార్థులకు తిరుగులేదు. కుంభరాశి విద్యార్థులు ఈ వారం జాక్పాట్ కొట్టినట్టే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ కొడతారు. కావాల్సిన స్కూల్లో కానీ కాలేజీలో కానీ సీటు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా చక్రం తిప్పుతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తే మాత్రం ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. బుధుడు బాగున్నాడు కాబట్టి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి ప్యాకేజ్ వస్తుంది. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో మగ సంతానం విషయంలో కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టాలి. వాళ్ళ వల్ల ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 2వ స్థానంలో బాగున్నాడు. అంటే వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు ఎందులో అయినా సరే కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం శుక్రుడి బలం వల్ల రాణించగలుగుతారని చెప్పుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఈ వారం శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, కుజుడు బాలేడు, రవి బాలేడు. రవి, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చాంటింగ్ కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయాలి. ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. దాంతోపాటుగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా చదవటం లేదా వింటం చేయాలి. ఇలా చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే రవి బలం పెరగటానికి ఎలాగైతే గోధుమలు బెల్లం ఆవుకు పెడతామో, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇస్తే కుజుడి బలం పెరుగుతుంది. అంటే రవికి కుజుడికి సంబంధించి రెమెడీస్ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రవారం వరకు వ్యయంలో ఉన్నాడు, శనివారం జన్మంలో ఉన్నాడు. అంటే శుక్రవారం వరకు ఆఫీస్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, వర్క్ ప్లేస్లో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. శనివారానికి వచ్చేసరికి వర్క్ ప్రెషర్ కంటే కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇబ్బంది పడతాయి. హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయంలో, ఆఫీస్ టెన్షన్స్ విషయంలో కొంచెం అటెన్షన్ పే చేసుకోవాల్సి వస్తుంది. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు బలం లేదు కాబట్టి మీనరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్ కొంచెం డల్గానే ఉంటుంది. కొత్త జాబ్స్ రావటం అయితే దాదాపుగా కష్టంగా ఉంటుంది. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం అంటారు. ఈ అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చేయకూడదు. ఒకవేళ చేస్తే డాక్యుమెంట్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు మాత్రం ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా బిహేవ్ చేసుకోవాలి. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మాటలతో అందరినీ బుట్టలో వేసుకొని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అంటే ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం లేదు, రవి బలం లేదు, బుధుడి బలం లేదు. అందువల్ల ఈ గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. రవి బలం పెరగటానికి ఆదిత్య హృదయం చాంటింగ్ కానీ, సూర్యాష్టకం చాంటింగ్ కానీ చదవటం లేదా వింటం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం గృణి సూర్య ఆదిత్యోం అని జపిస్తూ సూర్య భగవానుడికి ఎండుమిరపకాయ గింజలు కలిపి నీళ్లతో అర్ఘ్యమిస్తూ ఉండాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి.
అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబో కందులు ఎర్రటి వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వడం ద్వారా ఈ వారం మొత్తం కుజుడు యాక్టివేట్ అవుతాడు. కుజుడి బలం పెరిగితే అనుకూల ఫలితాలు వస్తాయి. ఇలా సూర్యుడికి సంబంధించి కుజుడికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.